తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను. ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఓ 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 పోది జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్నీ కావు, అందరికి కావు. ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయండి? బెంగాల్ కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, మనకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకు మద్రాసు ఉంది, ఢిల్లీ ఆఫ్ కోర్స్ ఢిల్లీ. వేరే రాష్ట్రాలకు లేవు కదా, 28 రాష్ట్రాలకు ఉండయి. సో ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మా సిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులు వేసిపోవాలి ఇక్కడ దాంతో. నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తోక సిటీ. ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ అప్పే కనబడతాయి మనకు. మీరు పరిశీలనగా చూస్తే, పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం. గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి. ఇప్పటికి 120 మంది విద్యార్థులు చచ్చిపోయారు. గంత నియంత్రణ లేదా? గంత తెలివి లేదా? ఒక గట్టి అధికారిని పెట్టి గట్టి చర్య తీసుకోరాదా? ఏందో చేస్తాము నీ ఫ్యూచర్ సిటీ, తోక సిటీ. ఈ పోరగాళ్ళని జాతారు. తర్వాత ఫార్మా సిటీలో ఆ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీకి మాత్రమే వాడతాము. కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? లేదు ఫార్మా సిటీ ఉంటుంది. మళ్ళీ ఆడ 3,000 ఎకరాల్లో వాడేవాడు అంబాయినా, సల్మాన్ ఖానా, ఎవడో బొంతారనో పెడతారు. ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట. ఎందుకు? జూ పార్క్ అమ్ముకదొప్పటానిక? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు? మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే మేము ఉన్నప్పుడు. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే. ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా? ఏం జరుగుతుంది అసలు? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇదేం పోతున్న? నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓఈలు చేసుకుంటాం. ఏ ప్రభుత్వం చేయాల్సిందే. అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు. ఒక హైప్ క్రియేట్ చేసుడు. దీనికి ఆజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఈలు సక్సెస్ అయ్యేది ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఈపాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా, వైజాగ్లో, అమరావతిలో కదా, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓఈలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అండి, పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి? ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ పెరుగుతుంది. ఏం లేదు, బట్టిదే గ్యాస్. మొన్న వీలైతే చెప్పి 5 లక్షల, నువ్వు కొంచెం తగ్గించి చెప్తున్నావు. నేను పేపర్లో చూసింది 575. ఇట్లా ఇది ఏమి ట్రంప్ ఓడి గింపి ఇదంతా ఏం పంచాయతీ? ఇట్లా ఈ మోసాలు చేసి ప్రజలను ఎంతకాలం పంచిస్తారు? రియల్గా కాంక్రీట్ టర్మ్స్లో రియల్గా రావాలి. కృషి చేస్తే నిజంగా తండ్రాడాలి. మా గవర్నమెంట్ వచ్చిన నాడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉండేనండి. మేము దాన్ని 2,47,000 దాకా తీసుకుపోయినాం. స్టెప్ అప్ చేసుకుంటూ వాటిని నరికితే గాలిలో మాటలు చెప్తే వస్తాయా? మేము బిజినెస్ మీట్లు పెట్టలే, కాంక్లేవులు పెట్టలే, ఏమి లేదు, పరదాలు కట్టలే,
బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు